ఆ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక చిన్న సమస్య. రియల్ లైఫ్ లోనా? సిచ్యువేషన్. ఓ సిచ్యువేషన్. ఆ ఫ్యామిలీలో నాకు ఒక అక్క ఉన్నారు. ఆ అక్కకి ఒక సమస్య వచ్చింది. మీకు అక్క కూడా ఉన్నారా? నా ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్యా. ఓయ్ సిచ్యువేషన్ బాబు, సిచ్యువేషన్. ఇలా గుచ్చి ప్రశ్నలు అడగకూడదని తెలీదా? నిన్ను రిజెక్ట్ చేసేస్తాను చెప్తున్నా. ఓ సారీ. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అంటే నాకు కూడా అక్కే కదా, ఆ మీనింగ్ లో చెప్తున్నా. ఫ్రెండ్ వాళ్ళ అక్క అంటే తన ఫ్రెండ్ వాళ్ళ అక్క తన అక్క, తన ఫ్రెండ్ ఫ్యామిలీ తన ఫ్యామిలీ. అలా ఫిక్స్ అయిపోండి మీరు చాలు. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న నానమ్మలని నేను కూడా అమ్మ నాన్న నానమ్మ అని పిలుస్తాను. ఆ కుటుంబంలో నేను కూడా ఒక కూతుర్లా పెరిగాను అనుకో. ఓకే అర్థమైంది. అర్థమైంది కదా. అది ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ అక్కకి ఒక సమస్య అంటే నేను కూడా హెల్ప్ చేయాల్సిందే కదా. కరెక్టే, లాజిక్ అర్థమైంది. నువ్వు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఆ అక్కని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళాలి. నో, లాజిక్ అసలు అర్థం కాలేదు. నువ్వు వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకులా పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమైందా? ఏంటండి ఇది? ఇప్పుడే మీరు నన్ను మెయిన్ హీరో అని అన్నారు, ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇచ్చి పెళ్లి చూపులకు వెళ్ళమంటున్నావు. అయ్యో, అది జూనియర్ ఆర్టిస్ట్ అది కాదు. అందులో అతనే మెయిన్ ఆర్టిస్టు. నువ్వు హీరో, తను నీ హీరోయిన్ అని అనుకో. నేను ఫిక్స్ అయ్యాను. నాకు నువ్వు మాత్రమే హీరోయిన్. ఓయ్, ఇది సిచ్యువేషన్ అయ్యా, సిచ్యువేషన్. ఇప్పుడు ఆ హీరో క్యారెక్టర్ నీకు కావాలా వద్దా? నేను హీరోని అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు, అందువల్ల నాకు ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నీ ఆశే నా ఆశ కాబట్టి. ఆశో దోసో ఏదో ఒకటి, నేను చెప్పినట్టు నువ్వు నటించు చాలు.